అందరికీ నమస్కారం అండి. గుర్రం పాపిరెడ్డి సినిమా మీరందరూ చూశారు. అందరికీ నచ్చింది. మంచి మంచి రివ్యూస్ కూడా వేస్తున్నారు. మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్స్ కొంచెం టెన్షన్ పడుతున్నారు. బట్ సార్, గుడ్ థింగ్స్ టేక్ టైం. డోంట్ వరీ. రీచ్ వెళ్తుంది ఖచ్చితంగా. ఆడియన్స్ తీసుకెళ్తారు, మీడియా వాళ్ళు తీసుకెళ్తారు, మేము కూడా తీసుకెళ్తాం. అంతా మంచిగా జరుగుతుందని మీరేం టెన్షన్ పడొద్దు. మనం రేపటి నుంచి నేనైతే తిరుగుదాం అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? ఓకే, రెడీ? లేదా ఎవరు తిరగట్లేదు. బట్ డోంట్ వరీ, రేపటి నుంచి మేము ఆంధ్ర టూరా సార్? ఆంధ్ర టూర్ వెళ్తున్నామండి. మంచిగా అక్కడ మమ్మల్ని మీట్ అవ్వడానికి అందరూ రండి, కలుద్దాం, మాట్లాడదాం. టైం ఉంటే భోజనం చేద్దాం. ఇంకా టైం ఉంటే అంటే వాళ్ళు వదిలితే నేను పర్సనల్గా తిరుగుదామని ఉంటుంది. బట్ వాళ్ళు వదలరు, వేరే వేరే థియేటర్లు తీసుకెళ్తారు. బట్ ఈ సినిమా ఎస్పెషల్లీ నాకు చాలామంది ఫోన్ చేసి జీవన్ గారి గురించి చెప్తున్నారు. నేను ఫస్ట్ టైం అన్నా, అంటే మీరు చాలా చేశారు. నేను డే1 చెప్పా ఆయనకి, అన్న నీకు తెలియట్లేదన్నా, నీ క్యారెక్టరు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పాను కదా. అని మళ్ళీ అబద్ధం అనుకుంటారు. సో ఎవ్రీ క్యారెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ గురించి నాకు ఫోన్ చేసి చాలామంది చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే థియేటర్స్కి వెళ్ళండి. 2.5 20 minutes నాన్ స్టాప్గా నవ్వుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. రాజ్ కుమార్ గారు, సేమ్ క్వశ్చన్ అండి. మీ జీవితంలో ఒకటి తీసి ఇంకొకటి రీప్లేస్ చేయాలి అంటే ఏ ప్లేస్లో, ఏంటి, ఏ సిచ్యువేషన్? అర్థం కాలేదండి. అంత క్లియర్గా అడిగాను. అడిగితే ఏమో వేరే థాట్స్ అంటారు. ఇంకా దాన్ని మళ్ళీ క్లియర్గా చెప్పాలంటే కొంచెం కష్టంగా ఉంది. అంటే లైఫ్లోంచి ఒక సిచ్యువేషన్ని తీసి ఇంకొక సిచ్యువేషన్నో, ఒక థింగ్ని తీసి ఇంకొక థింగ్నో, లేకపోతే ఒక సినిమాని తీసి ఇంకో సినిమాను రీప్లేస్ చేయాలంటే, ఒక పర్సన్ ని తీసి ఇంకో పర్సన్ రీప్లేస్ చేయాలంటే ఎలా? లేదండి, లైఫ్ ఒక సిచ్యువేషన్ సార్ కదండి, నేను మేడం. చెడు తీసేసి మంచి మాట్లాడుకుంటే బెస్ట్. నేను అదే చెప్దాం అనుకుని లోపు నువ్వు మైక్ లాగేసుకున్నావు. బట్ ఓకే, మళ్ళీ అడిగిన చెప్తా పర్లే. అంతే అండి, సేమ్. ఈ క్వశ్చన్ ఏంటి? సేమ్ క్వశ్చన్. మీరు ఆన్సర్ ఎలా తెలుసు? క్వశ్చన్ ఏంటంటే నాకు గుర్తులేదు. ఈ క్వశ్చన్ తీసేసి వేరే ఏదైనా మంచి క్వశ్చన్ పెట్టాలని కోరుకుంటున్నాను. దానికి నాకు టైం కావాలి. సో చెప్పండి. మాదే ఉందండి మీ లైఫ్లో అంటే మళ్ళీ అడగని చెప్తా. వద్దండి, ప్రశ్నలు సమాధానాలు ఇప్పటితో సమాప్తం. చెప్పండి, చెప్తా. మీరు నేను మాట్లాడుకోవడానికి కాదు ఈ ప్రోగ్రామ్ పెట్టింది, మిగతా వాళ్ళు కూడా మాట్లాడడానికి. మీరు బాగా చేశారు. మాట్లాడుతూ ఉంటామండి. ఒకసారి ఆయన కోసం చప్పట్లు కొట్టండి.